నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్. ఏదైతే గత వారం రోజుకెళ్ళి ఢిల్లీలో జరుగుతున్న నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైతే బాధితులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రజాస్వామ్యబద్ధంలో ధర్నా చేస్తుంటే వాళ్ళని విచక్షణ రహితంగా మానవీయ కోణమను చూపించకుండా, లేడీస్ అనకుండా, జెంట్స్ అనకుండా వాళ్ళని విపరీతం కొట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు, వీళ్ళంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో వాళ్ళని ఇట్లా విచక్షణ రహితంగా వాళ్ళని దాడి చేయడం జరిగింది. దానితో పాటు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గాంధీకి సంబంధించిన కుటుంబం మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఈరోజు రాహుల్ గాంధీ ఆయన యొక్క ముక్కులకెళ్ళి రక్తం వచ్చే విధంగా ఆయన హింసించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు గాంధీ కుటుంబం చాచా నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు అనేక త్యాగాలు చేసిన కుటుంబం. మీరు ఎన్ని డ్రామాలు చేసిండ్రో, మీరు ఏదైతే మీరు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మీరు లేరు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిర్మాణం, ఈ దేశం ఈరోజు అగ్రగామిగా నిలబడుతుందంటే దానికి బేసిక్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గారు, గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఈ నిర్మాణం ఇంత గొప్పగా నిర్మాణం చేస్తుంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగం వాదుంటే ఈ దేశంని అడ్డంగా పెట్టుకొని మతం పేరుతో, కులం పేరుతో దోచుకొస్తున్న చరిత్ర మీది. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నెత్తుడి బిందువు ఢిల్లీ నడిపొడిన పడుతుందంటే దానికి తగిన శాస్త్రి భవిష్యత్తులో ఉంది. వాళ్ళకి ఏదైనా త్యాగాలు గొప్ప కాదు, రక్తం చిందించడం గొప్ప ఏదైనా కొత్త కాదు. కానీ ఈరోజు నీట్ పేపర్ అనేది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన అంశం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసే హక్కు ఈరోజు భారత రాజ్యాంగం కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిండు. దాని ఇంట్లో తుంగల దొప్పి ఈరోజు భారత రాజ్యాంగమే అవసరం లేదు, ఏదైతే ఆర్ఎస్ఎస్ రాసిన ఆ యొక్క గీతలే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే ఆలోచనతో ఉన్న మీలాంటి మూర్ఖులకు ఏమర్థమవుతుంది? ఈరోజు రాహుల్ గాంధీ గారి పక్షాన దేశం మొత్తం నిలబడుతుంది. ఆయన ఏం చేసిండో, ఏదైతే లక్షలాది మందికి సంబంధించిన నీట్ పేపర్ లీకేజీ, దీనికి బాధితులైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, తక్షణమే ఆ యొక్క విద్యార్థులను అక్రమంగా పెట్టిన కేసులు రద్దు చేసుకోవాలని డెమోక్రటిక్ చేస్తున్న పోరాటాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నాయకులకు విలువ లేకుండా చేస్తున్న నరేంద్ర మోడీ, తస్మాత్ జాగ్రత్త, మీకు అయిపోయింది, కాలం చెల్లింది. ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏదైతే శ్రీరాముని పేరు చెప్పి ఈరోజు అదేవిధంగా శివుని పేరు చెప్పి రాజకీయాలు చేసిండ్రో అక్కడ ఉన్న ప్రజలకు ఇట్లా అర్థమైంది. వీళ్ళు పెద్ద దొంగ, వీళ్ళే దొంగ. గుడిలో ఉన్న శివలింగాన్ని ఇట్లా మోసం చేసే వీళ్ళే అంధభక్తులు, నిజమైన అంధభక్తులు వీళ్ళని అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతున్న సందర్భంలో ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నారు. మిమ్మల్ని ఎంటేసుకొచ్చిన యువత ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకిస్తుందంటే మీరు చేసే ద్రోహము, మీరు చేసే మత అంధకారం అనేది ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచన చేయలే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఇట్లా ఆలోచన చేయలే. ఈరోజు పేపర్ లీకేజీల పేరుతో ఇక్కడ జరిగింది, కేంద్రం జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తుని నాగం చేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని పూకడి వేళ్లతో పెకిలించినప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది. ఈ అంధభక్తులకు కేవలం లేదంటే మతం కావాలి, కులం కావాలి, దేశం ఎట్లా ముందుకు పోవాలని ఆలోచన చేయరు. కేవలం జై శ్రీరామ్ అనే ఒక వర్డ్ మాత్రమే వాళ్ళని బతికిస్తుంది. ఆ వర్డ్ లేకపోతే వీళ్ళకు అసలు రాజకీయ ఉనికే లేదు. కాబట్టి దమ్ముంటే ఈరోజు శ్రీరాముని పేరు చెప్పకుండా, మతం కులం పేరు చెప్పకుండా రాండి. ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసిందని ఒక చర్చ పెట్టాలి. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ గారు అనేక దాడులు చేసిన ఇట్లా దాడులకు భయపడే కుటుంబం కాదు ఇది, గాంధీ కుటుంబం. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం, ఈ దేశాన్ని ముందుకు నడిపించిన కుటుంబం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయలే, లేదంటే బర్తరఫ్ చేయలే, లేని పక్షంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా అష్టదిగ్బంధనం చేస్తాం. పెద్ద పోరాటాన్ని భవిష్యత్తులో తీసుకుపోతాను గుర్తు చేస్తూ తక్షణమే నరేంద్ర మోడీ
అదేవిధంగా ఏదైతే ఈ విద్యాశాఖకు సంబంధించిన ఏదైతే ధర్మేంద్ర ప్రధాని ఇలా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జై రావులన్న, జై రావులన్న, జై సోనియమ్మ, జై సోనియమ్మ, बीजेपी हटाओ देश को बचाओ, बीजेपी हटाओ देश को बचाओ, बीजेपी की हटाओ देश को बचाओ, मोदी हटाओ देश को बचाओ, मोदी हटाओ देश को बचाओ। धन्यवाद।